నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. కాళేశ్వరం ఇది గొప్ప ముక్తేశ్వర నిలయం. అయితే ఈ కాళేశ్వరం ఒక చారిత్రక ఘట్టానికి ముస్తాబైంది. ఈ వేదికగా సరస్వతి అంత్యపుష్కరాలు మొదలవుతున్నాయి. గురువారం నుంచి జూన్ 1 వరకు ఈ 12 రోజుల పాటు ఈ పుష్కరాలు మహోన్నతంగా సాగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పుష్కరాల్లో మొట్టమొదటి స్నానం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పుష్కరాలకు గవర్నర్ శుక్లా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నదిలో పారుతున్న జలానికి నదికి చాలా విడదీయని సంబంధం ఉంటుంది. జలం అంటే ప్రాణం పోసేది. అందుకే ఈ జలానికి పుష్కరం అనే ఒక పేరు ఉంది. 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరం ప్రతి నదిలో వేడుకగా జరుగుతాయి. ఇటీవల ప్రయాగలో కూడా పుష్కరాలు జరిగాయి. అయితే ఇక్కడ జరిగేది తెలంగాణలో సరస్వతి అంత్య పుష్కరాలు. ఈ సరస్వతి అంత్య పుష్కరాలను ప్రయాగ కంటే కూడా చాలా గొప్పగా చెప్తారు నమ్మకం ఉన్నటువంటి వేద పండితులు. ఎందుకంటే ప్రయాగలో 3 నదులే ఉన్నాయి, అక్కడ త్రివేణి సంగమమే. ఇక్కడ మాత్రం 5 నదుల సంగమంగా కాళేశ్వరంను చెప్తారు. ప్రాణహిత, వరద, వైద్య, సరస్వతి, గోదావరి, ఇలా ఈ 5 నదుల సంగమంగా కాళేశ్వరంను చెప్తారు. అయితే ఇక్కడ సరస్వతి నది కనిపించదు, కానీ అంతర్భాగాన ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సరస్వతి ప్రవాహంలో స్నానం చేసినట్లయితే ప్రయాగ కంటే కూడా 1000 రెట్ల పుణ్యం లభిస్తుందనేది ఇక్కడ చెప్పేటువంటి నమ్మకం. అయితే ఈ పుష్కరాలు చాలా గొప్పగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను అక్కడ చేయడం జరిగింది. అక్కడికి రావాల్సినటువంటి రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15 లక్షల వాహనాలు పార్కింగ్ ఉండేలా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ వీళ్ళు హాజరై ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఈ పుష్కరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ కూడా జరిగేలా, ప్రతిదీ ఏర్పాటు జరిగేలా సీఎం కూడా ఈ పుష్కరాల గురించి పర్యవేక్షణ చేసి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాల్లో సరస్వతి స్నానం చేసిన తర్వాత ఆ ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంటికి తిరిగి ప్రయాణం జరిగేలా ఏర్పాట్లను చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఈ 12 రోజులు జరిగే ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి హోమం అండ్ పుష్కర యొక్క హారతిని కూడా ఏర్పాటు చేసేలా అక్కడ సకల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ పుష్కరాలకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ ముక్తేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలా ఈ పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవంగా, అట్టహాసంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో జరిగేటువంటి ఈ పుష్కరానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ పుణ్యస్నానం అందరూ ఆచరించి ముక్తేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని తిరిగి వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరంలో జరిగేటువంటి ఈ సరస్వతి అంత్య పుష్కరాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో చాలా గొప్పవిగా చెప్పుకోవచ్చును. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కలుస్తాం ఇంకో ప్రశ్న.